ఈరోజు 20 నిమ్మకాయలతో పచ్చడి చేసుకుందాం. వీటిని కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. తర్వాత మనకిష్టమైన సైజులో కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో చిన్న గ్లాసు ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి కలపాలి. గాజు బౌల్లో వేసి 3 రోజులు ఊరనివ్వాలి. 3 రోజులయ్యాక చూద్దాం. రసం ఊరి నిమ్మ ముక్కలు చక్కగా నానాయి. వీటిని బేసిన్లో వేసి చిన్న గ్లాసు కారం కలుపుకోవాలి. చేతితో బాగా కలిపి బౌల్లో వేసి స్టోర్ చేసుకుందాం. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనకు కావలసినప్పుడు మెంతిపిండి కలిపి ఇంగువతో తాలింపు వేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిందండి. ఈరోజు 20 నిమ్మకాయలతో పచ్చడి చేసుకుందాం. వీటిని కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. తర్వాత మనకిష్టమైన సైజులో కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో చిన్న గ్లాసు ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి కలపాలి. గాజు బౌల్లో వేసి 3 రోజులు ఊరనివ్వాలి. 3 రోజులయ్యాక చూద్దాం. రసం ఊరి నిమ్మ ముక్కలు చక్కగా నానాయి. వీటిని బేసిన్లో వేసి చిన్న గ్లాసు కారం కలుపుకోవాలి. చేతితో బాగా కలిపి బౌల్లో వేసి స్టోర్ చేసుకుందాం. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనకు కావలసినప్పుడు మెంతిపిండి కలిపి ఇంగువతో తాలింపు వేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిందండి.